బైబిల్ చెప్తుంది అర్పించడం ద్వారా మీకు మార్గములు తెరవబడతావి అని. మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి. అర్పించడం అనేది ఆత్మీయ విషయం అని. ఇది ఆత్మీయంగా మన జీవితంలో పనిచేస్తుంది. అయితే మీరు దశమ భాగం ఇవ్వకపోతే ఏమవుతుంది? మీ కాలు ఇరిగిపోవు. అతిపెద్ద నష్టం ఏమిటంటే దేవుడు మీకు ఇచ్చే ఐడియాలు, ఆలోచనలు తగ్గిపోతాయి. దేవుడు తన ఆత్మ ద్వారా మన కోసం తెరవవలసిన మార్గములు ఇకపై తెరవవు. ఎందుకంటే ఇది ఒక ఒప్పందం, ఇది నియమం కాదు. ఇది ఒక నియమం అయి ఉంటే యేసుక్రీస్తు కూడా దీని గురించి ఏమన్నాడో చూడాల్సి వచ్చేది. కానీ కొట్టి చంపే విధానం ఉండేది. కానీ యేసుక్రీస్తు వారు మార్చేశారు. రక్త దహింపును కూడా ఆయన మార్చేశాడు. కంటికి కన్ను అనే న్యాయాన్ని కూడా మార్చేశాడు. కానీ వ్యభిచారం విషయంలో మార్పు చేయలేదు. దీన్ని ఇంకా కఠినంగా తీర్చిదిద్దాడు. తల్లి తండ్రుల నేను చేంజ్ చేయలేదు, ఇంకా దృఢంగా చేశాడు. దొంగతనాన్ని కూడా మార్చలేదు. అందువలన మనం చూడాలి దేవుడు ఏం చేశాడు. దేవుడు దశమ భాగం అనే వ్యవస్థను మార్చలేదు. ఎందుకంటే అది నియమం కాదు. ఇది దేవునితో ఒక ఒప్పందం, కోవెనెంట్, భాగస్వామ్యం, పార్ట్నర్షిప్. బిగ్గరికి హల్లెలూయా చెప్పి సాతాను ఆత్మలో ఓడించండి.